జై శ్రీమన్నారాయణ. చూడండి, యాపిల్ తోటి వడలు మనం ఎలా చేసుకోవాలి, పిల్లలకి ఎలా నచ్చుతాయి అనేది మనం ఇక్కడ చూద్దాం. ఎక్కడ క్లిక్ చేయకుండా జాగ్రత్తగా విన్నట్లయితే మీరు ఆ క్వాంటిటీస్ అందులో వేసేవి ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మీరే తెలుసుకుంటారు. అయితే మనం వడలు అనేటప్పటికీ ఎన్నో రకాల వడలు వచ్చేసినాయి. కానీ ఇప్పుడు యాపిల్ పక్కన పెట్టి ముక్కలు కోసి పిల్లలకి ఇస్తే అస్సలు తినరండి. ఎలా చేసినా, సలాడ్ చేసినా, జ్యూసులు చేసినా, యాపిల్ జ్యూస్ అయినా యాపిల్తో ఏది చేసినా తినరు. మనం ఎంత మొరపెట్టుకొని కూడా వేస్ట్. కాకపోతే మనం ఇలా ఇప్పుడు ఒక్కొక్కటి కాయ 20 రూపాయలు, 25 రూపాయలు అలా ఉంటుంది, 25 రూపాయలు అలా ఉంటుంది. అది తెచ్చి తినకపోతే ఎంత బాధేస్తుంది. ఆ కాయలు వేస్టే కదా. కాకపోతే మనం ఇలా ఒక హాఫ్ కాయని ఇలా చేయండి. అసలు ప్లేట్లో ఉన్నాయి మొత్తం కూడా చేసేసి వాళ్ళ పిల్లలు వచ్చే వరకు పక్కన పెట్టుకొని ఒక్కొక్కటి మీరు తింటూ ఉండండి. మీరు వాళ్ళు వచ్చే టయానికి మీరు తింటూ ఉంటే ఇక ఆ పిల్లలు మీకు ఒక్కటైపోయేలేపు మొత్తం లాగిచ్చేస్తారు అవి. ఎందుకంటే అంత టేస్టీగా ఉంటాయి. వాళ్ళకి కొంచెము తీపి కూడా తగులుతుందండి. యాపిల్లో ఉన్న తీపు కొంచెం బయటకు వస్తుంది. మనం తినేటప్పుడు విడిగా కాయ తినేటప్పుడు అంత తీపి అనిపించదు, కానీ వడల్లో వేసేటప్పటికి తీపి అనిపిస్తుంది. అంటే నేను ఎండు కారం వేయలేదు, ఒక్క పచ్చిమిరపకాయ వేసాను. అది కూడా కారం లేదనమాట. ఆ పచ్చిమిరపకాయ ఒక్కటి కూడా మనం ఆ కాయ ఒక్కటే కాబట్టి కారం అనిపించదు. కొంచెం తీగ, కొంచెం మనకి కారంగా, కొంచెం లైట్ కారంగా బియ్యపిండి, పచ్చిశనగపప్పు, ఉల్లిపాయ ఇవన్నీ తగులుతూ ఉంటాయి పంట కింద. అసలు ఎంత రుచిగా ఉంటాయో ఇక చెప్పలేనంత రుచిగా ఉంటాయి. మీకు కావాలంటే ఒకటి ట్రై చేసి చూడండి, మీకు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో, ఎంత టేస్ట్గా ఉంటాయో ఒక్కసారి మీరు తింటే మీకే అర్థమవుతుందనమాట. మనకు ఉల్లిపాయ సగమే పడుతుంది. అంటే నేను సగం కాయ మొత్తం అయితే మీకు నలుగురు ఉంటే పిల్లలకి చాలా అవుతాయండి. వడలు కూడా చాలా అవుతాయి. మనం స్నాక్స్ లాగా పిల్లలు వచ్చే టయానికి ఇలా చేస్తే హెల్దీ ఫుడ్ అండి. పిల్లలకి ఎప్పుడైనా అనారోగ్యంగా అనిపించినప్పుడు శనగపిండి నేను కొంచెమే వేసాను అనమాట. ఇప్పుడు పచ్చిమిరపకాయ కారం లేదు, అది సగమే వేసాను, అది ఒకటే వేసాను అనమాట. ఒకటే వేసా కాబట్టి కారం లేదు కాబట్టి కొంచెం తీపు, అది పంటి కింద పడ్డప్పుడు మాత్రమే కొంచెం కారం అనిపిస్తుంది. పచ్చిమిరపకాయ కొంచెం పంటి కింద పడితే అలా ఉంటుందన్నమాట. ఉల్లిపాయ కొంచెం తీపు, కొంచెం ఘాటు అనిపిస్తుంది. అలా మనం అల్లము ఇవన్నీ వేయట్లేదు, పిల్లలు తినేలాగా ఉంటాయి అన్నమాట. పిల్లలకి చాలా మంచి ఫుడ్ అండి, హెల్దీ ఫుడ్. అందులోనూ టేస్ట్ కూడా బాగుంటుంది, వాళ్ళకి తినడానికి కూడా ముచ్చటగా అనిపిస్తుంది. శనగపిండి ఎక్కువ వేయకూడదండి. ఎందుకు వేయకూడదు అంటే ఎంతైనా వేసుకోవచ్చు, కాకపోతే శనగపిండి కూడా గ్యాస్ ఫామ్ అవుతుంది. అందుకని కొంచెం నేను ఆ ఒక స్పూన్ వరకు వేసాను అంతే. ఇప్పుడు మనకు క్వాంటిటీ అనేది ఏమి లేదు. మనకి పప్పులు ఎక్కువగా తినాలి అనిపిస్తుంది అనుకోండి, పచ్చిశనగపప్పు మీరు ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం 2 స్పూన్ల వరకు వేసుకోవచ్చు. జీలకర్ర కూడా కొంచెం 1/2 టీ స్పూన్ చాలు. మీకు పిండి గట్టిగా అయ్యేంత వరకు మీరు పిండి వేయండి. దానికి కొలత ఏం లేదు. ఇప్పుడు మనము ఇందులో వాటర్ యాడ్ చేయని అవసరం లేదు. పిండి అది గట్టిగా అయ్యేంత వరకు మనం వేస్తూనే ఉండాలి. బియ్యం పిండి గట్టిగా వస్తే గట్టిగా వేసినవి మనం వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా కూడా పడతాయి, పిండి పట్టిద్ది. ఒట్టి పిండి మన బియ్యం పిండి ఎంతైనా వేసుకోవచ్చు. అంటే గట్టిగా వచ్చే వరకు, మరి పొడి పొడిగా కాకుండా ఒక ముద్దలాగా, మనం చపాతీ పిండి ముద్దలాగా ఎలా కలుపుతామో అలాగా. మరి వడల పిండి తెలుసు కదా మీకు, చపాతీ పిండే కాదు వడల పిండి కూడా తెలుసు కదా. మరీ లూజుగా కాకుండా గట్టిగా ఉంటుంది కదా, అలా మనం ఇలాగా ఇక మెత్తగానే ఉంటుంది. ఇది మనం కొంచెం ఆయిల్ వేసుకొని, ఎక్కువ కూడా అవసరం లేదు. ఆయిల్ కూడా అండి ఒక్కసారి కాసింది ఇంకొకసారి కాయకూడదు. ఇప్పుడు మనం వాడింది ఒక్కసారి మాత్రమే తాలింపుల్లోకి వేసేసుకోవాలి. మనం ఏదైనా ఒకసారి వాడాము, రెండోసారి తాలింపులకి వాడేసుకుంటే అయిపోతుంది. మనం కాచింది మళ్ళీ కాయకూడదనమాట. అలా చేస్తే మనకి అనారోగ్యాలు వస్తాయి. అలా కాకుండా మీరు ఇప్పుడు కాగబెట్టింది కొంచెమే వేసుకొని, మనం ఏదైనా స్నాక్స్ చేసేటప్పుడు ఆ కొంచెం నూనె మళ్ళీ ఇంకొకసారి తాలింపులకి వాడేసుకోండి. ఆ నూనె మళ్ళీ
పోయకూడదనమాట. అలా ఉంటేనే మనకి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అదేవిధంగా పిల్లలకి చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది. మనం వేస్ట్ అయ్యేవి ఏముండవు. జీలకర్ర అనేది అరుగుదల ఉంటుంది. మనకు బియ్యపిండి, యాపిల్ ఇవన్నీ కూడా పిల్లలకి స్నాక్స్ బలాన్ని ఇస్తాయి. ప్రోటీన్స్ అన్నీ ఉంటుంది. స్నాక్స్ అంటే పిల్లలకి కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ లాగదండి. వేసినట్టుగా మనకి కరకరలాడుతూ చెక్కలు ఎలాగో ఉంటాయో అలాగే కరకరలాడుతూ ఉంటాయి. వడలు కూడా కొంచెం ఎక్కువ లాగుతాయి. కానీ ఇవి యాపిల్ వడలు మాత్రం అస్సలు లాగవు. ఆయిల్ని మాత్రం మీరు చూస్తారు కదా, ఫస్ట్లో స్టార్టింగ్లో చూశారు కదా, అస్సలు ఆయిల్ అనేది లాగవు అనమాట. ఇలా పిల్లలకి చేసి వారంలో 2-3 సార్లు యాపిల్ తెచ్చుకొని ఇలా ఒక్కటేసి చేసినా కూడా పిల్లలకి హెల్తీ ఫుడ్ అండి. మంచి ఫుడ్ అవుతుంది. ఆరోగ్యానికి ఎంతో మంచిగా ఉంటుంది. పిల్లలు కూడా యాపిల్ తినలేదని అరవటము, పిల్లల్ని కోపగించుకోవటము, కొట్టటము, బలవంతంగా తినిపించేలాగా కాకుండా వాళ్ళు ఇష్టంగా తినేలాగా ఉండాలి. బలవంతంగా తినేది ఏది కూడా ఒంటికి పట్టదు. ఇప్పుడు ఇలా పెట్టామనుకోండి వాళ్ళే తింటారు. ఇక మళ్ళీ చెయ్యమ్మా అని కూడా అడుగుతారు. మీకు క్యారెట్ అయినా కొంతమంది క్యారెట్ కూర చేస్తే తినరండి. క్యారెట్ వెరైటీగా ఏదైతే స్నాక్స్ లాగా ఏదైతే వెరైటీగా అలా చేస్తే పిల్లలు తింటారు. ఏదైనా కరివేపాకైనా మనకి మునగాకైనా ఏదైనా తినని వస్తువులు ఏదో ఒక రూపంలో పిల్లలకి అందేలాగా చూడాలి. ఎప్పుడంటే అప్పుడు పిల్లలకి అన్ని పోషకాలు అందాయి అంటే వాళ్ళకి 100 సంవత్సరాలు జబ్బులు అనేవి రావు. అంటే 100 సంవత్సరాలు వాళ్ళు బతుకుతారా అంటే అలా కాదు. మనకి బతికినన్నాళ్ళు కూడా అనారోగ్యానికి బారిన పడకుండా ఉంటారు. ఎక్కువగా మనకి కాలం సీజనల్ మారే కొద్దీ జ్వరాలు, జలుబులు ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా. ఒంట్లో బలం తగ్గటం ఇవన్నీ కూడా మనం తిండి వల్లే రాకుండా ఉంటాయండి. ఎక్కువ సంవత్సరంలో ఒక్కసారి వస్తేనే మంచిది జ్వరము. అలాగని అదే పనిగా కాదు. మనం ఇలా చేసి చూడండి. థ్యాంక్ యూ.